హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సలార్ రిలీజ్ కి ముందే ఎంత హైప్ క్రియేట్ చేసిందో మనం అందరము చూసాము. కొన్ని కోట్లు కొల్లగొట్టింది ప్రీ రిలీజ్ కి సంబంధించి. సో రిలీజ్ తర్వాత కూడా మంచి హిట్ టాక్ ఉంది. కానీ ఇందులో ప్లసెస్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఇందుకు ఏంటివి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ జగదేవ్ గారు. హలో అండి. సలార్ ఎంత క్రేజ్ తీసుకొచ్చింది అంటే ప్రీ రిలీజ్ కి ముందే కొన్ని కోట్లు కొల్లగొట్టింది అన్ని రకాలుగా. అంటే ఓవర్సీస్ లో కావచ్చు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే హిందీ వెర్షన్ కావచ్చు. ఓవరాల్ గా సలార్ అంటే సలార్ అన్నట్టే ఉంది. సో ఎంత బాగున్నా కానీ ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ టాక్ వచ్చింది. బట్ కానీ కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి కదా. అసలు ఏంటి ఈ సలార్ మూవీ ఎలా ఉంది, రివ్యూ ఏమి ఇస్తున్నారు మీరు? అంటే జనరల్గా అయితే అన్ని సౌత్లో కానీ నార్త్లో కానీ ఒక 3.5 వరకు ఇచ్చారు. నార్త్లో కొన్ని ఛానల్స్ 2.5 వరకు ఇచ్చాయి. బట్ అంటే మనకి ఈ స్టోరీ ఎలివేషన్స్, ఫైట్స్ కానీ హీరోని ఎలివేట్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బాగా అలవాటు, మనం కొంచెం యాప్ట్ చేసుకుంటాం సీన్స్. బట్ నార్త్ వాళ్ళకి అది కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళు మరీ అంత వైలెన్స్ అది ఇబ్బంది పడరేమో అనుకుంటాను. బట్ మాస్ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్త్. సో ప్రభాస్ అనేసరికి ఆ కటౌట్కే ఆ క్రేజ్, ఆ ఇమేజ్ ఉంటుంది. ప్రభాస్ అంటేనే నిజంగా అంటే పాండియాలో అంత హీరో, అలాంటి హీరో ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన ఒక 100 మంది కొట్టాడన్నా కూడా నమ్మేలా ఉంటుంది. సో కటౌట్ చూసి కొన్ని అన్నట్టు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్స్ గా చూసుకుంటే ఇక్కడ మీరు అపియరెన్స్ లో ఉన్నదే తెలుస్తుంది. ప్రభాస్ అపియరెన్స్ అది ఇప్పుడు నేను చెప్పగానే చెప్పాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, కట్అవుట్ కానీ, బిగ్ ప్యాక్ బాడీ కానీ చాలా చాలా అంటే హుందాగా, అంటే హీరో అంటే ఇలా ఉండాలరా, బహుశా ఎలాంటి వాళ్ళే హీరో అవుతారేమో అనేలా ఉండే. మరి బాహుబలి తర్వాత ఆ ఇమేజ్ రెండింతలు పెరిగింది కదా. తర్వాత రోమాన్ నక్కిబొడిచే క్లైమాక్స్ అని అంటే ఎట్లాగో మనకి సౌత్ లో ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బిగ్గెస్ట్ ఫైట్ అని కానీ, బిగ్గెస్ట్ సీక్వెన్స్ కానీ చాలా డ్రామాటిక్ గా ఉంటూనే పెద్ద పెద్ద సీక్వెన్స్ ఉంటాయి. నార్మల్ గా నచ్చదు, సినిమాటిక్ వైజ్ లోనే ఉండాలి ఉంటది. అంటే మీరు మన ఇంకా తెలుగు నేటివిటీలోకి వస్తే సుమోలు లేవడం కానీ, బాంబ్ బ్లాస్ట్లు కానీ చాలా బీభత్సంగా ఉంటాయి. అది నెక్స్ట్ ప్రభాస్ ఎలివేషన్ అండ్ ఫైట్స్. అంటే సినిమాలో ఇక్కడ ప్రతిది కూడా అంటే స్టోరీ లైన్ మీకు ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఒక జమీందారు వ్యవస్థ లేదంటే ఒక పెద్ద కోట ఉందనుకోండి, దానిని కొల్లగొట్టేస్తాడు వేరే రాజ్యం రాజు వచ్చి. సో కొట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరినీ చంపేసి ఆడు రాజు అవుతాడు అనుకోండి. సో ఆ సంతానాన్ని కూడా చంపేయాలని చూస్తాడు. ఎందుకంటే రేపొద్దున వాడు బయటికి వెళ్ళి పెద్దవాడే మళ్ళీ తిరుగుబాటు చేయకుండా ఉండడం కోసం ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా చంపాలని చూసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వెళ్ళి తలదాచుకోవడం. అలా వాళ్ళు పెద్ద అయితే అందులోంచి పుట్టుకొచ్చేవాడు ఈ సలార్. వాళ్ళప్పుడు ఏమవుతాడు, వాడు మళ్ళీ ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని కానీ, ఆ జమీందారు వ్యవస్థని కానీ, ఆ రాజ్యాన్ని కానీ వాళ్ళు దక్కించుకోవాలని చూస్తారు. అలా చూసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసిన రాజు తాలూకా రెండో వైఫ్ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడికి అవకాశం రాదు కాబట్టి వాడు రాజ్యానికి రాజు అవ్వాలని చూస్తుంటాడు. అదే ఆ జమీందారు వ్యవస్థ ఏదైతే ఉందో దానికి నేనే హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ అవ్వాలనే ఫీలింగ్ లో వాడు ఉంటాడు. సో వాడేం చేస్తాడు, రాజ్యం మీద రాజు మీద తిరుగుబాటు చేసే వాళ్ళు కావాలి. అదే టైంగా సలార్ వాడితో కలవడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. బట్ వాడేమనుకుంటాడు, వీళ్ళని వాడుకొని నేను రాజ్యాన్ని కొలగట్టి నేను రాజును అవుతాను వాడు అనుకుంటాడు. బట్ సలార్ ఇన్నర్ మీనింగ్ ఏంటి, వీడిని వాడుకొని కోటలోకి ఎంటర్ అవుతున్నాం కోవట్లుగా, బట్ వీడిని కూడా కొట్టి మొత్తానికి రాజ్యాన్ని నేనే మళ్ళీ రాజు అవ్వాలని సలార్ ఇది. సో అది ఫస్ట్ పార్ట్, సీజ్ ఫైర్. అంటే ఫైర్ ని అలాగా మొత్తానికి లోపల ఫీలింగ్ ఉన్నా కూడా సీజ్ చేయడం, ఫైర్ని అలా కంట్రోల్ చేసి ఉంచి మొత్తానికి ఆ రాజ్యాన్ని పడగొట్టడానికి ఎలా ప్లాన్స్ చేశారు, ఏం చేశారు అనేది కాన్సెప్ట్, అదే స్టోరీ. ఆ ఎలివేషన్స్ హైలైట్ అనమాట. అడుగడుగున కోటలోకి ఎంటర్ అయ్యి లేకపోతే వాళ్ళకి వచ్చే కష్టానికి ఎదురొద్దడం, ఫ్రెండ్కి నిలబడ్డానన్నట్టుగా లోపల ఫైర్ ఉంటుంది, బట్ ఫ్రెండ్కి సపోర్ట్ చేసినట్టుగా పెర్ఫామ్ చేయాలి. అది ఎలివేషన్స్ అండ్ ఫైట్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రసాద్ నీల్ డైరెక్షన్. అది ఎలాగో ఈవెన్ కేజీఎఫ్ కూడా అదే కదా. ప్రసాద్ నీల్ డైరెక్షన్ అంటే మనకి క్లియర్గా అంటే కేజీఎఫ్ ఒక డాన్ తీసుకొస్తారు, ఇక్కడ ఉన్న అసలు ఏనుగుని చంపాలని ఒక డాన్ తీసుకొస్తారు. బట్ డాన్ అని చూసి ఏం చేస్తాడు, కొట్టాల్సింది ఏనుగు కాదు అడవికే నేను రాజు అవ్వాలనుకొని వాడిని చంపి అడవికే రాజు అవుతాడు కేజీఎఫ్ లో యష్. సో ఇక్కడ సేమ్ రాఖీ అనే క్యారెక్టర్. సో ఇక్కడ కూడా అదే స్టోరీ లైన్ వేరు. సో ఇంచుమించు అలాగే ఉంది. సో కేజీఎఫ్ కానీ ఇది కూడా మనం చూస్తే కొంచెం డార్క్ షేడ్స్, ఒకప్పుడు మండత్వం సినిమాలు నైట్ షేడ్ ఎలా అయితే చూసేవాళ్ళో సో ఇక్కడ కూడా డార్క్ షేడ్స్ లో చూస్తున్నాం కాబట్టి అది ప్రసాద్ నీల్
వే ఆఫ్ style టేకింగ్ of, yeah. అండ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. మ్యూజిక్ అంటే కెమెరా, మ్యూజిక్ అంటే కేజీఎఫ్ నిజంగా మీరు నమ్మరు, అసలు అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ ఎలివేషన్లో ఉంటాయి. ఆయన రవి బస్రూర్ ఎవరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సో దీనికి కూడా ఆయన అంటే మ్యాక్సిమం ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అంటే లైక్ మన రాజమౌళి లాగే అదే కెమెరామ్యాన్, అదే మ్యూజిక్ డైరెక్టర్, అదే బ్యానర్ కూడా, హోంబలే అనే బ్యానరే ఇప్పుడు కూడా కేజీఎఫ్ నిర్మించిన బ్యానరే సలార్ కూడా. సో ఇప్పుడు మొత్తం దీనికి ఆ సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి ఖాన్సార్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ ఖాన్సార్ చుట్టూ అల్లుకున్న కథ ఏంటి, ఈయన ముందు ఖాన్సార్ని ఏలిన వాడు తాలూకా ముందు సంతానం, ముందు జనరేషన్ వాళ్ళతో పిల్లడు వీడు ఎక్కడికో బయటకు వెళ్ళి మళ్ళీ ఆ ఖాన్సార్ని ఆక్యుపై చేయాలని కాన్సెప్ట్. రెండో దాంట్లో ఎవరైతే ఫ్రెండ్కి సపోర్ట్గా వచ్చాడో ఆ ఫ్రెండ్ కూడా పడగొట్టి ఈడే కదా అసలైన రాజు. సో అది సెకండ్ హాఫ్ లో చూస్తాం మనం సలార్ 2లో. సో పార్ట్ 1 అయితే అంటే మరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయి డిసప్పాయింట్ అవుతున్నారేమో కానీ ఫ్యాన్స్, ఓ మోస్తరుగా అయితే ఓకే, సినిమా పరంగా అయితే ఓకే, బట్ కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటంటే మన వాళ్ళు మరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల గ్యాప్ వచ్చింది బాగా. దానికి ముందు డిజాస్టర్లు ఆదిపురుషు తర్వాత రాధేశ్యామ్ డిజాస్టర్ అవడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల కొంచెం మైనస్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ మైనస్ పాయింట్లు కూడా మనం ఒకసారి చూస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అంటే కొన్ని డ్రాగన్ లాగిచ్చారు అన్నట్టు అనిపించే కొన్ని సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్ కూడా పెద్దగా ఆ డార్క్ షేడ్ ఉండడం వల్ల సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయాడు. నెక్స్ట్ అక్కడక్కడ కేజీఎఫ్ ఛాయలు చెప్పాను డార్క్ షేడ్స్ అని. సో ఈ కేజీఎఫ్ ఛాయలు అనుకోవడానికి ఆ డార్క్ షేడ్స్, కథని డామినేట్ చేసే మ్యూజిక్ అంటే ఇక్కడ ఒక విధంగా ప్లస్ అనుకోవాలి, బట్ కథని డామినేట్ చేసేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి కథని తుస్సు అనిపించేలాగా ఉండకూడదు కదా. ఇప్పుడు చాలా మంది ఒక దగ్గర త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, అంతే, మన డ్రెస్ బాగుండాలి బట్ అది మనకన్నా బాగుండకూడదు, మనం వేసుకుంటే బాగుండాలి అన్నట్టుగా. సో ఇక్కడ మ్యూజిక్ బాగుండాలి బట్ కథనే డామినేట్ చేసే మ్యూజిక్ లాగా, కథని సైడ్ చేసే మ్యూజిక్ లాగా ఉండకూడదు. నెక్స్ట్ శృతి మించిన హింస అంటే మన తెలుగులో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు, పేరు వదిలేండి, అట్లాంటి భారీగా బీభత్సమైన హింస చూపిస్తే యూబైఏ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో అందరూ చూడడానికి చిన్నపిల్లలు భయపడతారు, అదొకటి మైనస్. గుర్తుంచుకోలేని పాత్రలు, ఇప్పుడు ఖాన్సార్ అనే సామ్రాజ్యంలో సేనాధిపతి వాడుకు మెయిన్ పరిపాలిస్తున్న రాజు, లేదంటే వాడికి భార్యకు కొడుకు, రెండో భార్యకు కొడుకు, వీళ్ళు ఒక మిత్రబంధం, చిన్నప్పుడు పిల్లలందరూ వెళ్ళి ఓ దగ్గర తలదాచుకున్నారు, ఆ పిల్లల్లో క్యారెక్టర్లు ఇన్ని ఉంటాయి కదా, రాజ్యం అన్నాక చాలా ఉన్నాయి, సైన్యాలు, ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలంటే ఒకసారి చూస్తే స్ట్రైక్ అవుతుంది. మన కేజీఎఫ్ కూడా ఫస్ట్ టైం చూసుకుని మనకు అర్థం కాదు, 2-3 సార్లు చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ క్యారెక్టర్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆప్షన్ సెకండ్ సలార్ 2లో. సో గుర్తు పెట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, అంటే 2-3 సార్లు చూడాలి. మేబీ డైరెక్టర్ 2-3 సార్లు వస్తారులే అనే ఉద్దేశంతో కూడా పెట్టుండొచ్చు ఇలాంటి సీన్స్. సో అది ఒక విధంగా ప్లస్సే. ఇకపోతే శృతి హాసన్కి పెద్దగా స్పేస్ దక్కకపోవడం, శృతి హాసన్ కూడా ఏదో ట్రైలర్లో హీరోయిన్ శృతి హాసన్ అని చెప్పేదాకా ఉంది, కానీ అక్కడ మెయిన్ అంతా రెండో భార్య కొడుకుగా ఉన్న పృథ్వీ, దాన్ని హీరో గారు మన సలార్, వీళ్ళిద్దరిదే మెయిన్. తర్వాత జగత్ బాబు లాంటి వాళ్ళు కేజీఎఫ్ లో చేసిన చాలా మంది పాత్రలు ఎందుకు చేశారు, సో వాళ్ళందరూ హైలైట్. బట్ వీళ్ళందరూ ఉండిపోవడం శృతి హాసన్ తేలిపోతుంది. అసలు ఇప్పుడు బాహుబలి 2లో కూడా తమన్నా ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం, క్లైమాక్స్ సీన్ లో స్టార్టింగ్ సీన్ లో ఎక్కడో ఉంటారు, అక్కడ స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతవరకే పెడతారు, మిగతాది. సో ఇవి మైనస్లు, బట్ ఇందులో కూడా నాకు కొన్ని ప్లస్ అనిపించాయి, అంటే మ్యూజిక్ గానీ ఇలాంటి సీన్స్. కాబట్టి సలార్ ఓవరాల్ గా అయితే మన వరకు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకునే అంశమే ఉంది. ఓ 3.5 వరకు ఇచ్చి 3 అనుకుందాం వరస్ట్ కేసులో, రావాల్సిన కలెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి. బట్ మీరు అన్నట్టు కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టు, ఆ కటౌట్కి, ఆ యాక్షన్ సీన్స్కి, ఆ ఎలివేషన్స్కి ఖచ్చితంగా బాగుంటాయి. కొన్ని ఎలివేషన్స్ బాగోలేకపోయి ఉండొచ్చు, అన్నీ సాటిస్ఫై చేయలేడు కదా డైరెక్టర్ కూడా, ఆయన ప్రయత్నం అయితే చేశాడు. బట్ సో అదేనండి. సో సలార్ ఇంతకు ముందు ఏంటి చాలా సైలెంట్ గా ఉంది, ఎటువంటి బస్ క్రియేట్ చేయట్లేదు, రిలీజ్ కి దగ్గర పడుతుంది కదా అని 10 days నుంచి 15 days నుంచి వెయిట్ చేశారు. కరెక్ట్ గా 10 days ఉంది అనగా సో ట్రైలర్, టీజర్ అలా రిలీజ్ చేయడం, అవును, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. మరి ఎందుకనేది కారణాలు వాళ్ళకే తెలియదు. బట్ రిలీజ్ కి ముందు మాత్రం ఎంత హైప్ క్రియేట్ అయిందో, అన్ని కలెక్షన్స్ కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. ప్రభాస్ తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నాడు, బాహుబలికి సంబంధించిన రికార్డ్స్ తనే మళ్ళీ రీక్రియేట్ చేశాడు సలార్ సినిమా ద్వారా. సో ఇదొక నిజంగానే ప్రభాస్ కెరీర్ లో మైలురాయి అనే చెప్పుకోవాలి సలార్ సినిమా. సో హ్యాపీ ఫర్ దట్. ఈవెన్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి డార్లింగ్ ప్రభాస్ పైన. సో చూడాలి ఎలాంటి కేర్ తీసుకుంటారు నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.